వాయిస్ తీస్తున్నా మొబైల్ అవునవరా అందరూ కూడా వారికి మేడం ప్లీజ్ రవిప్రకాష్ గారిని ముఖ్యమంత్రి సత్యగత తెలియవలసిన కోరుతున్నాం. మూర్తి గారు ఏపీఎస్ఆర్టీసీ జనరల్ మేనేజర్, కేసీఆర్ గారు నోడల్ ఆఫీసర్ గారు, డి మహేశ్వరరావు గారు, శ్రీ ఆర్సి ఆనంద్ కుమార్ గారు హౌసింగ్ పీడీ, శ్రీ కేవీ సత్యనారాయణ గారు డిఐఈఓ, ఎం దుర్గప్ప గారు డిఎస్పీఓ. మరి ఈ ర్యాలీలో విద్యార్థులతో స్వాగతం అందించాల్సిన కోరుతున్నాం. అంతర్జాతీయ క్రీడాకారులు మన జాయింట్ కలెక్టర్ గారు రామసుబ్బర్ రెడ్డి గారు, మన ఐపీఎస్ అధికారి గారు అయినటువంటి శ్రీ యు రవిప్రకాష్ గారు, పెద్దలందరూ కూడా ఈ యొక్క టూకేరంతో ప్రతి ముఖ్య అతిథుల యొక్క ముకుళిత హస్తాలతో వారిని చిన్నారులందరూ కిందకి రండమ్మా, మా చిన్నారులందరూ కిందకి రండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి కార్యక్రమం. మరుగున పడిపోయినటువంటి అనేక క్రీడల్ని ఈ రోజున ఈ ప్రభుత్వం బయటకు తీసుకురావాలి, అణగారిన వర్గం నుంచి అత్యున్నతమైనటువంటి వర్గం వరకు కూడా ఆడించాలి, వారిలో ఉండేటటువంటి ప్రతిభని బయటకు తీసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిని తీసుకెళ్లి వారిని ఒక మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి. దానివల్ల వారికి మంచి స్ఫూర్తి వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి ఈ క్రీడలకు సంబంధించి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించడం జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని, పేదవారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఈ రోజున చదువుకునేటటువంటి అవకాశాలు లేనటువంటి అనేక మందికి ఇంగ్లీష్ విద్యతో పాటు మరి ఈ యొక్క రెసిడెన్షియల్ విద్య, అలాగే ఆ విద్యతో పాటు ఈ క్రీడలను కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటే కనుక ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, పేదల పట్ల, అణగారిన వర్గాల పట్ల, అవకాశాలు లేని వారి పట్ల ఎటువంటి ఆలోచనతో ఉందో మనందరూ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఆటల్లో పాల్గొవాలి. వారు ఈ దేశానికి మరి యొక్క క్రీడాకారులుగా రావడానికి ఎవరికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిని బయట పెట్టడానికి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్న వ్యాప్తంగా ఆడుదాం అందరి ఆట అనే స్పోర్ట్స్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సెక్రటేరియట్ స్థాయి నుంచి మండల స్థాయి, అలానే కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మనం 5 ప్రొఫెషనల్ గేమ్స్ లో మనం కాంపిటీషన్స్ పెట్టుకున్నాం. దాంతో పాటుగా కాంపిటీషన్స్ లేని లోకల్ గా ఉన్న ఏవైతే మనకి ట్రెడిషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫిజికల్ లిటరసీని ఎంకరేజ్ చేయడం. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం స్పోర్ట్స్ ఆడడం అనేది కంపల్సరీ. సో ఇది మనం ఆడుతున్నప్పటికీ కొందరు దీన్ని దూరంగా పెట్టడం. సో మరొకసారి అందరికీ కూడా అవేర్నెస్, అన్ని స్థాయిల్లో కూడా పబ్లిక్, ప్రజాప్రతినిధులు, అలానే మన ఎంప్లాయీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరిలో కూడా ఉత్సాహం నింపుతూ స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి చేస్తున్నాం. ఈ రోజు మనం ఇది ఇనాగరల్ కి ఇండికేటివ్ గా ఇనాగరల్ సెరమనీకి ఇక్కడ ఒక 2K మారథాన్ అనేది చేయడం జరుగుతుంది.